అనగా ఒక ఊరిలో వరహాల శెట్టి పేరు మోసిన వర్తకుడు. ఆవాల దగ్గర నుంచి ఆణిముత్యాల వరకు భారీ ఎత్తున వ్యాపారం చేసి లక్షలు కూడబెట్టాడు. కోటికి పడగలెత్తాలని అతని ఆశ. ఆ కాలంలో దేశ పరిస్థితి ఘోరంగా ఉండేది. తాగుడు, జోదం మొదలైనవి విచ్చలవిడిగా సాగుతూ ఉన్నాయి. ప్రభుత్వ నాణాలకి నకిలీ నాణాలు తయారవుతూ ఉన్నట్టు వదంతి దేశమంతా వ్యాపించింది. ఇదే అదనుగా అసలు నాణాల్ని తీసుకుని దానికి రెట్టింపు నకిలీ నాణాల్ని ఇచ్చేవారు కూడా తయారయ్యారు. ఈ విషయం వరహాల శెట్టి విని ఉన్నాడు. అలాంటి అవకాశం దొరికితే తన వద్ద ఉన్న లక్షల్ని రెట్టింపు చేసుకోవాలని అతని కోరిక. అందుకని శెట్టి నకిలీ నాణాల వర్తకుల గురించి దర్యాప్తు చేస్తూ వచ్చాడు. ఒకరోజు అతను అంగడి వీధిలో వెళ్తూ ఉండగా ఒక బిచ్చగాడికి ఎవరో ఒక పెద్ద మనిషి తన జేబులో నుంచి గుప్పెడు వెండి నాణాల్ని ఇవ్వడం కనబడింది. అది చూసి శెట్టి గుండె గుబగుబలాడిపోయింది. బిచ్చగాడిని పోనిచ్చి వరహాల శెట్టి ఆ పెద్ద మనిషిని సమీపించి అతనికి తన పేరు చెప్పుకుని అతని పేరు వర్ధమానుడని తెలుసుకున్నాడు. మీరు గుప్పెళ్లతో నాణాలు దానం చేస్తారా అని అడిగాడు శెట్టి. మీరు అడగండి, మీ స్థాయిని బట్టి బుట్టెడు నాణాల్ని ఇస్తాను అన్నాడు వర్ధమానుడు స్నేహపూర్వకంగా నవ్వుతూ. ఇలా ఇవ్వగలుగుతారా అని శెట్టి అనుమానంగా అడిగాడు. అవన్నీ నిజమైన నాణాలైతే కదా, తక్కువ రకం లోహానికి వెండిపోతా పోసినవి. ఎవరు ఎన్ని మార్చగలిగితే అన్ని ఇయ్యగలను. వాటికి నా దగ్గర కొదవే లేదు అన్నాడు. అసలు నాణాలకి నేనిచ్చిన నకిలీ నాణాలకి తేడా ఎవ్వరూ కనిపెట్టలేరు అంటూ వర్ధమానుడు గుప్పెడు నాణాల్ని వరహాల శెట్టి చేతికి ఇచ్చి కావాలంటే మీరే మార్చండి, నేను కూడా మీతోనే ఉంటాను అన్నాడు. వరహాల శెట్టి బెదురుగా ఆ నాణాల్ని అందుకుని అతడితో పాటే ఆ నాణాల్ని మార్చడానికి గాను బయలుదేరాడు. ఆ డబ్బుతో బట్టలు కొన్నాడు. ఆ నాణాలు అతి సులువుగా చెలామణి కావటం చూసిన మీదట ఆ నాణాల్ని మార్చడం వరహాల శెట్టికి చాలా తేలికే అనిపించింది. బట్టల దుకాణం నుంచి బయటికి వచ్చాక వర్ధమానుడు శెట్టి భుజం తట్టి, ఏం శెట్టి, ఇప్పుడు నీకు ధైర్యం చిక్కిందనుకుంటూ ఉన్నాను, ఇంకా ఇస్తాను, మార్చగలరా అని అడిగాడు. శెట్టి తలాడించాడు. అతను 100 మంచి నాణాల్ని ఇచ్చి 200 మాయా నాణాల్ని పుచ్చుకునేటట్టు ఏర్పాటు అయ్యింది. శెట్టి డబ్బు తీసుకుని వర్ధమానుడి ఇంటికి వెళ్ళాడు. వర్ధమానుడు శెట్టి ఇచ్చిన నాణాల్ని నిర్లక్ష్యంగా ఒక బుట్టలోకి విసిరి మంచం కింద నుంచి ఒక పెట్టెలాగి 2 గుప్పిళ్లతో నాణాల్ని తీసుకుని శెట్టికి ఇస్తూ, ఎంచకండి, నాణాలు హెచ్చే ఉంటాయి అన్నాడు. శెట్టి లెక్క పెట్టి చూస్తే 20 నాణాలు హెచ్చుగానే ఉన్నాయి. ఆ నాణాల్ని తన వ్యాపారంలో పెట్టి చెల్లించడానికి ఏమీ శ్రమపడలేదు శెట్టి. దొంగ నాణాలతో అతనికి వ్యాపారం పెరగసాగింది. శెట్టి తన దగ్గర ఉన్న 10 లక్షల నాణాల్ని బస్తాలకి ఎత్తి బండి మీద వేసుకుని వర్ధమానుడి ఇంటికి వెళ్ళాడు. ఇంత డబ్బు నా చేతి మీదుగా మార్చడం బాగుండదు, మా గురువు గారు పని చేస్తారు, ఆయన వద్దకు పోదాం అన్నాడు వర్ధమానుడు. నాణాల బస్తాల్ని 2 ఎడ్ల బండి మీద వేసుకుని ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరారు. 2 రోజులు ప్రయాణం చేసి గురువుగారి ఊరు చేరారు వాళ్ళు. అక్కడ చాలా సులువుగా పని ముగిసిపోయింది. వరహాల శెట్టి రెట్టింపు నాణాల బస్తాలతో 2 బళ్ళు కట్టించుకుని వర్ధమానుడు ఇచ్చిన 4 మనుషుల్ని తోడు తీసుకుని తిరుగు ప్రయాణము అయ్యాడు. వర్ధమానుడు మాత్రం పని ఉండి గురువుగారి దగ్గరే దిగబడిపోయాడు. 2వ నాటి ప్రయాణంలో దూరం నుంచి రాజభటులు వస్తూ ఉన్నట్టు సేవకులు గమనించి శెట్టితో రాజభటులు వస్తూ ఉన్నారు. ఎందుకైనా మంచిది, మనం బళ్ళు ఒక పక్కగా ఆపి అవి మనవి కాదు అన్నట్టుగా నటిద్దాం, వాళ్ళు మనల్ని దాటి ముందుకి వెళ్ళిపోగానే మన బళ్ళు మనం సర్దుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం చేద్దాం అన్నారు. అసలే భయపడుతూ ఉన్న శెట్టి వాళ్ళు చెప్పినట్లే చేయాలని నిశ్చయించుకున్నాడు. రాజభట్లు వచ్చి బళ్ళ దగ్గర నిలబడి బళ్ళ మీద నాణాల బస్తాల్ని తడివి చూసి, ఇవి ఎవరివి అని వరహాల శెట్టిని సేవకుల్ని అడిగారు. మాకేం తెలుసు, కూలి పని కోసం పొలాలు పట్టి తిరుగుతూ ఉంటే ఈ మహారాజు గారు తమ పొలం దున్నటానికి గాను పిలుచుకుపోతూ ఉన్నారు అన్నారు సేవకులు. వరహాల శెట్టి తలాడించాడు. రాజభటులు బళ్ళు తోలుకుని రాజధానికేసి వెళ్ళిపోయారు. వరహాల శెట్టి తన సొమ్మంతా రాజభటులు పట్టుకుపోతూ ఉన్నందుకు గాను చాలా కుంగిపోయాడు. అతని ఇంటికి వెళ్ళి 1 రోజులు మంచం పట్టాడు కూడా. అతనికి ఉన్నదంతా పోయింది. నెల్లాళ్ల తర్వాత కృషించి శెట్టి వీధిలోకి వచ్చాడు. అలా వచ్చిన శెట్టికి వర్ధమానుడు అంత దూరాన వీధిని నడిచిపోతూ కనిపించాడు. తాను చెడిపోయాడు కానీ వర్ధమానుడు మాత్రం ఏమీ చెడిపోలేదు. ఎవరో బిచ్చగాడు మళ్ళీ కుంటుకుంటూ వచ్చి వర్ధమానుడిని ధర్మం అడిగాడు. వర్ధమానుడు వాడికి గుప్పెడు నాణాల్ని ఇచ్చి అక్కడి నుంచి పంపించేశాడు. బిచ్చగాడు కొంత దూరం కుంటుకుంటూ వెళ్ళి తర్వాత మళ్ళీ మామూలుగానే నడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. శెట్టి బిచ్చగాడిని గుర్తుపట్టాడు. అయితే
ఇదివరకు ఏ బిచ్చగాడైతే వర్ధమానుని బిచ్చమడిగాడో అతడే మళ్ళీ తిరిగి వర్ధమానుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఇప్పటికి శెట్టికి బాగా అర్థమైంది. ఆ రోజు వర్ధమానుడు తనని ఎరవేసి పట్టడానికి గాను ఈ బిచ్చగాడిని ఉపయోగించుకున్నాడు అని. ఇలా ఉండగా వర్ధమానుడు బిచ్చగాడిని అనుసరించి వెళ్ళడం మళ్ళీ కనిపించింది. వర్ధమానుడు బిచ్చగాడిని చేరవచ్చి తాను ఇచ్చిన వెండి నాణాల్ని తానే తీసేసుకున్నాడు. వర్ధమానుడు వెళ్ళిపోయాక వరహాల శెట్టి ఆ బిచ్చగాడిని కలుసుకుని తన వెంట వచ్చిన నలుగురు సేవకులలో వాడు ఒకడని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. రాజభటులు కూడా వాళ్ళ మనుషులేనన్నమాట. ఇప్పటికి శెట్టికి పూర్తిగా జరిగిన అన్యాయం ఏంటో తెలిసి వచ్చింది. బిచ్చగాడు కూడా శెట్టితో ఈ విషయం మీరు ఎక్కడైనా చెప్పినా ఎక్కడైనా తెలిసినా మీ పరువే పోతుంది, మేము ఎటు అన్నింటికీ తెగించిన వాళ్ళం అని చెప్పాడు. నా మాట ఏమిటి, నా బిడ్డల గతి ఏం కాను అన్నాడు శెట్టి. కొంత డబ్బు అప్పు ఇస్తాను, ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకోండి అన్నాడు బిచ్చగాడు. ఆ మాటలకి శెట్టి చాలా భయపడిపోతూ అసలు నాణాలా దొంగ నాణాలా అని అడిగాడు. దొంగ నాణాల మాట పక్కకు ఉంచండి, అన్నీ అసలు నాణాలే అన్నాడు ఆ వ్యక్తి. అప్పటికి కానీ తనకు జరిగిన మోసం ఏంటో బాగా అర్థం కాలేదు. ఉన్నది పోయింది, తాను దాచిపెట్టుకున్నది పోయింది. సరే, ఇప్పటికి బుద్ధి వచ్చిన ఆ శెట్టి ఆ నాణాలనే తీసుకుని ఇంక ఏనాడు తప్పుడు దవల్ని తొక్కకూడదని బాగా బుద్ధి తెచ్చుకుని ఉన్నదాంతో తృప్తి పడుతూ మళ్ళీ నింపాదిగా పైకి రాసాగాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను. కొత్తగా మీ ముందుకి వస్తూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మర్చిపోకుండా మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం మళ్ళీ తిరిగి మరొక మంచి నీతిగల కథతో కలుసుకుందాం.